శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు పూజ ఎలా నిర్వహించుకోవాలి, ఏ శ్లోకాలను పఠించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి మరియు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే వివరాలను తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకి చైత్ర మాసం తెలుగు సంవత్సరం ఉగాదితో ప్రారంభమైంది. ఈ మాసంలో వచ్చే నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. అంతేకాకుండా రామనవరాత్రులు, వసంత నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, లలితా నవరాత్రులు ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా ఆ నవరాత్రుల చివరి రోజు నవమి తిథి. అటువంటి ఎంతో ప్రత్యేకమైన ఈ శ్రీరామనవమిని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారమే రామ అవతారం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. అందువలన హిందువులు ఈ రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజు అంగరంగ వైభవంగా భద్రాచలంలోనూ అన్ని దేవాలయంలో కూడా జరుపుతూ ఉంటారు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని చెప్తారు. 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం. మనకి నవమి తిథి 5 ఏప్రిల్ 2025 శనివారం రాత్రి 12:32 నుంచి 6 ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి 11:38 వరకు నవమి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం 9:58 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణించాలి. కాబట్టి మనం 6 ఏప్రిల్ 2025 రోజున శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఈరోజు అభిజిత్ లగ్నం పగలు 11:40 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు అభిజిత్ లగ్నం ఉంది. ఇక మనం ఇంట్లో పూజ నిర్వహించుకోవలసిన సమయం తెల్లవారుజామున 4:23 నుంచి ఉదయం 9:10 లోపల చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 10:30 నుంచి 12 లోపల చేసుకోవాలి. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో పసుపు, కల్లుప్పు వేసుకొని శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే తొలగిపోతుంది. ఈ రోజున సీతారామచంద్రమూర్తిని ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీ దగ్గర సీతారాముల ఫోటో లేనట్లయితే విష్ణుమూర్తి దశావతారాలలో ఏ ఫోటో ఉన్నా కూడా, ఏ మూర్తి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా సీతారాములకి పూజిస్తాం కనుక ఈరోజు ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యం వచ్చేసి వడపప్పు పానకం, చలివిడి పెడతారు. వడపప్పు పానకం లేకుండా శ్రీరామనవమి పూజ సంపూర్ణం అవ్వదు అని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పానకం చేసి ఆ సీతారాములకు నివేదించవచ్చు. అలాగే ఈ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం పెట్టి అయినా చేసుకోవచ్చు. ఈ శ్రీరామనవమి రోజు ఎక్కడ చూసినా కూడా రామనామ స్మరణతో మారుమోగుతుంది. రామ అనగా రమించుట. మనం ఎప్పుడూ కూడా శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండాలి. రామ అని పలికినప్పుడల్లా రా అంటే మన నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటికి పోతాయట. మా అనే అక్షరాన్ని ఉచ్చరించటం వలన, మన నోరు మూసుకొని ఉండటం వలన బయట మనకి కనపడే పాపాలేవి కూడా మన జీవనంలోకి ప్రవేశించవని చెబుతారు. అందుకే ఎప్పుడూ కూడా రామనామాన్ని జపిస్తూ ఉండాలని చెప్తుంటారు. ఈరోజు శ్రీరామ రక్షా స్తోత్రం, ఇంకా రాముని సీతాదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ తులసి దళాలను సమర్పించినట్లయితే చాలా మంచిది. అలాగే ఈ రోజున పిండి దీపాలు పెట్టడం చాలా శ్రేయస్కరం. అయితే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.
తర్వాత సీతారాముల పటానికి లేదా విగ్రహానికి పూజ చేసుకోవాలి. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజల్ని బిడ్డలుగా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ఇలా సకల గుణాలు రాముడిలో 13 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. క్రమశిక్షణ కలిగిన వాడు, వీరుడు, వేదాంతాలు తెలిసినవాడు, సత్యవాక్య పరిపాలకుడు, గుణవంతుడు, సర్వజీవుల పట్ల దయ కలిగిన వాడు, క్రోధాన్ని జయించినవాడు, సప్తలోకాలను జయించినవాడు, ఈర్ష్య అసూయ లేనివాడు. ఈ లక్షణాలు అన్నీ ఉన్న ఒకే ఒక వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. అటువంటి శ్రీరాముడు జన్మించిన సమయంలో పూజ చేయటం వలన ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా వాటి నుండి అయితే బయటపడగలుగుతాము. ఇక పూజ కోసం ముందుగా సీతారాముల పటానికి లేదా విగ్రహానికి గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. పటానికి తులసి మాలతోనూ పూలమాలతోనూ అలంకరించుకోవాలి. తర్వాత దీపారాధన చేసుకోవాలి. దీపారాధనకి ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె వాడవచ్చు. గణపతి పూజ పూర్తయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మీకు షోడశోపచార పూజ తెలిసినట్లయితే షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదా పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. తర్వాత సీతారాముల అష్టోత్తరాలు పఠించాలి. అష్టోత్తర పూజ అక్షంతలు లేదా మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో చేయవచ్చు, లేదా తులసి దళాలతోనూ కూడా చేయవచ్చు. శ్లోకాలు, స్తోత్రాలు ఇవేవి పఠించలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు పఠించాలి. జీవితంలో ఉండే అన్ని బాధలు, అన్ని సంక్షోభాలు తొలగిపోవటానికి, సకల కోరికలు నెరవేరటానికి రామరక్ష స్తోత్రాన్ని ఈ రోజున పఠించాలి. అలాగే రామకోటి రాయాలని సంకల్పించుకున్న వారు ఈరోజు ప్రారంభించవచ్చు. రామనామం జపించడం వల్ల ఎంత విశేషమైన ఫలితం కలుగుతుందో, రామకోటి రాయడం వలన కూడా అంతకి రెట్లు విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇలా మీ శక్తి కొలది శ్లోకాలను పఠించిన తర్వాత నైవేద్యాలను సమర్పించాలి. వడపప్పు, పానకం తప్పనిసరిగా నివేదించాలి. వీటితో పాటు మీ శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు చేసి పెట్టవచ్చు. వడపప్పు, పానకం ఈరోజు నివేదించి మహాప్రసాదంగా సేవించటం వలన మనుషుల ఆరోగ్యం, ఆయుష్ అభివృద్ధి కలుగుతాయి. మన ప్రసాదాలు అన్ని సమయానికి ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించబడినవే. వసంత ఋతువు, శరదృతువులలో యముడు, కోరలు లాంటివని దేవీ భాగవతం ప్రకారం తెలుస్తుంది. ఈ ఋతువులలో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు పానకం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. దీంతో శ్రీరామనవమి పూజ పూర్తి అవుతుంది. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి కళ్యాణంలో తప్పనిసరిగా పాల్గొనండి. ఈరోజు శ్రీరామ కళ్యాణం చేయించిన, శ్రీరామ కళ్యాణాన్ని దర్శించిన మనకు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో అక్షంతలలో కలుపుకొని పూజ చేసుకోవచ్చు, లేదా మూట కట్టి బీరువాలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఈరోజు మాంసాహారం తినకూడదు, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. శ్రీరామనవమికి చేయబోయే రాములవారి కళ్యాణం ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందంటే, దివి నుండి భువికి సకల దేవతలు కూడా రాములవారి కళ్యాణం చూడ్డానికి వస్తారట. శ్రీరామనవమి రోజే లలితాదేవి నవరాత్రులు చివరి రోజు. ఎవరైతే నవరాత్రులు చేసుకోలేకపోయారో ఈ ఒక్కరోజు చేసినా కూడా పూర్తిగా చేసిన ఫలితం అయితే దక్కుతుంది. శ్రీరామనవమి రోజు ఈ విధంగా రాములవారి పూజ చేసుకోవటం వలన రాములవారి కటాక్షమే కాకుండా ఆంజనేయ స్వామి కూడా, ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి ఆయన అనుగ్రహం కూడా అతి శీఘ్రంగా లభిస్తుంది. అందుకే అందరం కూడా శ్రీరామనవమి రోజు నామస్మరణతో శ్రీరామనవమిని జరుపుకోవాల్సి ఉంటుంది. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.